ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఉదాహరణకు మనం ఒక ఆపిల్ విత్తనము నాటితే గనక ఆపిల్ పండును కోసుకుంటాం. కానీ ముళ్ళ విత్తనాలు వేస్తే గనక ముళ్ళ చెట్లు కాస్తాయండి. తర్వాత అవి మనకే గుచ్చుకుంటాయి. అంటే ఏంటంటే మనము దయ చూపిస్తే మనం కూడా దయ చూపింపబడతాం అన్నమాట. ఒకరి ఎడల కనికరము చూపిస్తే మనము కనికరం పొందుతాం. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు మన దేవుడు మనకు సహాయం చేస్తారు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఒక దినము ఒక సహోదరి గృహం కట్టుకుంటున్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు ఇంకొక సహోదరి సహాయం చేశారు. దేవుడు అది చూశారు. సహాయం చేసిన సహోదరికి దేవుడు నూతన గృహం కట్టుకోవడానికి కృప చూపించారు. అలాగే ఒక దినమున నేను డ్రైవ్ చేసేటప్పుడు నాకు ఎదురుగా వచ్చే డ్రైవర్స్ మీద కొంచెం కోప్పడ్డాను. అయితే అలా 2-3 సార్లు జరిగింది. ఎప్పుడైతే అలా జరిగిందో ఇతరులు కూడా నా మీద కోపపడడం జరిగింది. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలా జరగలేదు అని. ఒకరు పోస్ట్ పెట్టున్నారు, నువ్వు గౌరవిస్తే నువ్వు కూడా గౌరవింపబడతావు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఆ పోస్ట్ నేను చదివాను. చదవగానే వెంటనే నేను, అయ్యా నన్ను క్షమించండి, నేను కోపపడ్డాను, నన్ను క్షమించనని ఎప్పుడైతే దేవుని ముందు ఒప్పుకున్నానో దేవుడు నాకు సహాయం చేశారు. వేరే వాళ్ళు కూడా నా మీద కోప్పడలేదండి. సో మనం ఏం విత్తితే అదే కోస్తాం. మనం ఒకవేళ ఇతరులను గౌరవించకుండా వ్యర్థంగా దూషిస్తే మనం కూడా దూషింపబడతాం. శరీరేచ్ఛలను బట్టి విత్తితే శరీరం నుండి క్షయమగు పంట కోస్తామంట. శరీర క్రియలు, వ్యభిచారాలు లేకపోతే పాపపు క్రియలను మనం ఎప్పుడైతే విత్తుతామో మనము నిత్యరాజ్యంలోనికి వెళ్ళలేమండి. కానీ ఎప్పుడైతే ఆత్మానుసారంగా విత్తుతామో మనము నిత్య జీవం అనే పంట కోసుకుంటాం. ఒకడు మూర్ఖ ప్రవర్తనను బట్టి తన జీవితం తారుమారు చేసుకుంటాడంట. తర్వాత దేవుడి మీద కోప్పడుతూ ఉంటాడంట. అలా ఉండకూడదు. కానీ మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదములు పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, అయా మేము మంచి విత్తనాలు విత్తే కృపనివ్వండి తండ్రి. ఆత్మానుసారమైన విత్తనాలు విత్తే కృపనివ్వండి. దయ చూపి, కనికరము చూపి, మంచి గుణాలు కలిగే కృపను దయచేయమని, మీకు ఇష్టం లేని వాటి నుండి మమ్మల్ని విడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.